తాండూరులో పోలీసుల కార్డన్ సెర్చ్. మాణిక్నగర్ కాలనీలో ఆకస్మిక తనిఖీలు. 68 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం. తాండూరు పట్టణంలోని మాణిక్నగర్ కాలనీలో పోలీసులు ఆకస్మికంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో పోలీసులు కాలనీలోని ఇళ్లను, వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా 68 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 54 మద్యం బాటిళ్లు, 1 గుట్కా ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సరైన నంబర్ ప్లేట్లు, వాహన ధృవపత్రాలు లేని వాహనాలను గుర్తించి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ, నేరాలను అరికట్టడం, శాంతి భద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే కార్డన్ సెర్చ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నిర్దిష్ట ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ప్రతి ఇంటిని తనిఖీ చేయడంతో పాటు అనుమానిత వ్యక్తులను విచారించడం, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించడం వంటి చర్యలు చేపడుతున్నామన్నారు. గంజాయి, మట్కా, అక్రమ మద్యం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు నేరాల నియంత్రణకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ లో పట్టణ సీఐ పరమేష్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐలు వినోద్, విఠల్, నుమాన్, విఠల్ రెడ్డితో పాటు పోలీసులు తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీన్ని మా జిల్లా ఎస్పీ గారు శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ఈరోజు పొద్దున 4 గంటల నుంచి ఇప్పుడు 7 గంటల వరకు ఈ యొక్క కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించడం. కమ్యూనిటీ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడున్న రౌడీ షీటర్లు, తర్వాత ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ చేసి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ చేసేటోళ్ళు, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నారా అని మెయిన్ దాని మీద సెట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా వరకు డాక్యుమెంట్స్ లేని బండ్లు ఈ ఏరియాలో దొరకడం జరిగింది. దాదాపు మనకు 68 బండ్లు, 2 వీలర్లు, తర్వాత 3 ఆటోలు, ఒక 54 మద్యం బాటిళ్ళు, తర్వాత గుట్కా ప్యాకెట్ కూడా దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇవన్నీ తీసుకోవద్దని చెప్పి కూడా ఇక్కడున్న ప్రజలకు విన్నవించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఉంటే లీగల్గా కొనుక్కోవాలి, కానీ ఇట్లా ఇల్లీగల్గా ఇట్లాంటివి అమ్మడము అది చట్టవిరుద్ధము. కాబట్టి దీనిపైన చర్యలు కూడా తీసుకోబడుతుంది. ఈ అందరూ కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మనం చేసిన ఈ బండ్లకు కూడా వాళ్ళ యొక్క సరైన డాక్యుమెంట్లు చూపించేసి వాళ్ళ యొక్క వెహికల్స్ రిలీజ్ చేసుకోవాలని కోరుతున్నాం.